నేను పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత కరోనా సంక్షోభ సమయంలో కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగగా కోలాహలంగా జరిగే మహానాడుని సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాపరితప్త హృదయంతో త్యాగం చేసి, ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. మహానాడిని రద్దు చేయడమే కాకుండా ఈ యొక్క మహానాడుని టెక్నాలజీ ఆధారంగా ఎక్కడికక్కడ సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ ఆ యొక్క మహానాడిని నిర్ణయించాలా. కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఆహ్వానితులు ఉంటారో అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గమా, మండలమా, క్లస్టరా అన్నది ఆలోచన చేసి ఎక్కడికెక్కడ ఎక్కువ మందికి ఈ మహానాడు సందేశం చేరాలా. ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు. కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నా ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన, ఈ సంవత్సరం అన్నీ అనుకుని రంగం సిద్ధమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం.